డబ్బు సంపాదించే వాళ్ళు ఇప్పటి నుంచే రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది చేయాలి. అప్పుడు పదవి విరమణ తర్వాత ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవనం కొనసాగించవచ్చు. ఆదాయం కోసం ప్రణాళిక వేసుకోవడం అనేది మీరు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు చేసే పని కాదు. ఇప్పుడే ఆ పని షురూ చేయాలి. ఎందుకంటే మనకు ద్రవ్యోల్బణం అనేది ఒకటి ఉంటుంది. ద్రవ్యోల్బణం అనేది నిశ్శబ్దంగా మీ డబ్బు విలువను తగ్గిస్తుంది. ఈ రోజు సౌకర్యవంతంగా కనిపించే మొత్తం రేపు సరిపోకపోవచ్చు. అందుకే మీరు ఇప్పుడే రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది ప్రారంభించాలి. జీవితంలో సంపాదించే ఆరంభం దశలోనే మీ భవిష్యత్తు గురించి ఆలోచించాలి. అది మిమ్మల్ని అందరికంటే ఎత్తులో ఉంచుతుంది. మీరు 21 సంవత్సరాల వయసులో పనిచేయడం ప్రారంభించారని అనుకుంటే గత 4 సంవత్సరాలలో మీరు ఫిక్స్డ్ డిపాజిట్లు, లాయల్టీ బోనస్లు, సాధారణ పొదుపులను మిశ్రమం ద్వారా 10 లక్షల దాకా ఆదా చేయగలగాలి. ఇప్పుడు మీ లక్ష్యం 55 సంవత్సరాల వయసులో పదవి విరమణ అని అనుకుందాం. మీరు కలలుగల జీవితాన్ని కొనసాగించగల నెలవారీ ఆదాయం పొందడానికి కనీసం మీకు 30 సంవత్సరాలు ఉంటుంది. మీరు ఈ కాలంలోనే 10 లక్షల నుండి నమ్మకమైన నెలవారీ ఆదాయాన్ని ఎలా పొందాలో తెలుసుకోవాలి. ఇప్పుడు ఆ 10 లక్షల మొత్తాన్ని రాబోయే 30 సంవత్సరాలకు పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకుంటాం. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెడితే తద్వారా సాధించగల సగటు వార్షిక రాబడి 12%తో మీ నైపుణ్యాలు ఉంటే మీ స్వంత స్టాక్ పోర్ట్ఫోలియో ఒకేసారి పెట్టుబడి పెడితే దాదాపుగా 3 కోట్ల వరకు పెరుగుతోందని అంచనా. పదవీ విరమణ సమయంలో ఈ నిధులను ఎప్పుడు క్రమబద్ధమైన ఉపసంహరణ ప్రణాళికను ఉపయోగించి స్థిరమైన నెలవారీ ఆదాయాన్ని సంపాదించడానికి ఉపయోగించవచ్చు. ఎస్డబ్ల్యూపీని మీ వ్యక్తిగత పెన్షన్ వ్యవస్థగా భావించవచ్చు. ఇది మీరు క్రమం తప్పకుండా స్థిర మొత్తాన్ని ఉపసంహరించుకోవడానికి అనుమతిస్తుంది. మిగిలిన కార్పొరేట్ రాబడిని సంపాదిస్తూనే ఉంటుంది. మీరు రాబోయే 15 సంవత్సరాలకు ప్రతి నెల 2.5 లక్షలు పొందాలని అనుకుంటున్నారు అని అనుకుంటే మీకు దాదాపుగా 70 సంవత్సరాల వరకు డబ్బులు వస్తాయి. 15 సంవత్సరాల కాల వ్యవధి గల ఎస్డబ్ల్యూపీని ఎంచుకున్నట్లయితే వార్షికంగా 7% వడ్డీ, నెలవారీ ఉపసంహరణ 2.5 లక్షలు కావాలని అనుకుంటే 15 సంవత్సరాలలో మొత్తం 4.5 కోట్ల ఉపసంహరణను చేసుకోగలుగుతాం. చివరిలో మిగిలిపోయిన కార్పస్ 28.2 లక్షలుగా ఉంటుంది. సంపాదించిన మొత్తం వడ్డీ 1.88 కోట్లు. అంటే ఏ స్థాయిలో ప్రయోజనం లభిస్తుందో చూడండి. రాబోయే దశాబ్దాల్లో జీవన వ్యయం కూడా పెరుగుతుందని మీరు గుర్తుంచుకోవాలి. కాబట్టి నెలకు 2.5 లక్షల విలువ నేటి కంటే చాలా తక్కువగా ఉంటుంది. కానీ మీరు దీన్ని ఎలా చూసినా ఇది గొప్ప ప్రారంభమవుతుంది. అందుకని ఈ రోజే ఈ 10 లక్షల విత్తనాన్ని నాటడం ద్వారా 3 దశాబ్దాల పాటు ఓపికగా పెరగనివ్వడం ద్వారా మీ పదవి విరమణ సంవత్సరాల్లో మీకు ఉదారంగా నీడనివ్వడమే కాకుండా దృఢమైన కాంటను మిగిల్చే ఆర్థిక వృక్షాన్ని సృష్టిస్తారు. గొప్ప పదవి విరమణకు ఇది మొదటి అడుగుగా భావించవచ్చు. ఈ వీడియోలోని కంటెంట్ కేవలం ప్రాథమిక సమాచారం మాత్రమే, ప్రయోజనాల కోసం పెట్టుబడి సలహా మాత్రం కాదు. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.